హలో ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ మీరు చూసే ఉంటారు. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఇంకా ఆ వీడియో ఒక టెంప్లెట్ అని దగ్గర దొరుకుతుంది. అది నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. ఈ టెంప్లెట్ కోసం మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నా. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్ లో మీరు జైకసా రెడ్డి అని కొట్టండి. జైకసా రెడ్డి కొట్టిన వెంటనే మీకు ఇలా లింక్స్ అని ఓపెన్ అవుతాయి. నేను ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే వెబ్సైట్ అని మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ లో కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు బ్లాగ్ మీద క్లిక్ చేయండి. బ్లాగ్ మీద క్లిక్ చేయగానే పోస్ట్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ కనిపిస్తున్న పోస్ట్ మీద క్లిక్ చేసి కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ టెంప్లెట్ లింక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ లింక్ అని మిమ్మల్ని న్యూ పేజ్ రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ పేజ్ లో కనిపిస్తున్న ఇమేజ్ డౌన్లోడ్ చేయండి. ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేయడం కోసం మీద కనిపిస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే అది మిమ్మల్ని న్యూ పేజ్ రీడైరెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఫైల్ అనేది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇమేజ్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి విఎన్ యాప్ ఓపెన్ చేసుకోండి. విఎన్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మీద మీకు స్కానర్ ఆప్షన్ కనబడుతుంది. ఇప్పుడు మీరు ఈ స్కానర్ మీద క్లిక్ చేయండి. స్కానర్ మీద క్లిక్ చేయగానే మీకు విఎన్ కోడ్ అని ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ టాప్ లో చూస్తే మీకు ఇక్కడ మీడియా ఐకాన్ అనేది అవైలబుల్ ఉంటుంది. వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇంకా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసిన వెంటనే టెంప్లెట్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నేను ముందే డౌన్లోడ్ చేయడం వల్ల ఇక్కడ నాకు యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేయగానే టెంప్లెట్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అన్ని ఆటోమేటిక్ వచ్చేసి వస్తాయి. ఇప్పుడు మీరు దీన్ని ప్లే చేసుకుని మీకు కావాల్సిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫై అవుతాయి.